అంటే ఈ పెళ్లి నువ్వు చేసుకుంటున్నది బావ మీద ప్రేమతో కదా? ఎందుకు కాదు, బావ మీద ప్రేమ కూడా ఉంది. అందుకే కదా చావటానికి కూడా సిద్ధపడ్డాను. ఏం సిద్ధపట్టమో ఏంటో, నువ్వు ఆ రోజు చేసిన పనికి మా గుండె జారిపోయింది తెలుసా? ఏం చేయను మరి? కోరుకున్న మనిషి దక్కకపోతే ఏడుస్తూ కూర్చోవడం కన్నా చావడమే బెటర్ అనిపించింది. నా కూతురు అంత సాహసం చేసింది కాబట్టే అత్తయ్య చెప్పినా విననివాడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతా మన అదృష్టం. అమ్మా శృతి, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. బావ మనసులో ఇప్పుడు నీ మీద ప్రేమ లేకపోయినా పెళ్ళైన తర్వాత బావ మనసు నీ వైపు మార్చుకునేలా నువ్వు చెయ్యాలి, సరేనా? మార్చుకుంటానమ్మా. శృతినే నా ప్రాణం అనేంతగా పృథ్వీని నా వైపు తిప్పుకుంటాను. నాకా నమ్మకం ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రణో దేవీ సరస్వతీ వాజే విద్వాజినీవతి ధీనామవిత్రియవతు. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. భానుమతి గారు, జంట చూడముచ్చటగా ఉంది. మీరు కుదిర్చిన పెళ్లి అంటే దేవుడు నిర్ణయించినట్టే. 25 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మీ మనవడు చెప్పిన మాట జవదాటకపోవడం నిజంగా మీ గొప్పే. కానీ అబ్బాయి మొహం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. మీ మనవడికి ఈ పెళ్లిష్టమేనా భానుమతి గారు? ఇష్టం లేకుండా పెళ్లి పీటల మీద కూర్చుంటాడా? పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుంటే ఈ పెళ్లిలో ఉండద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతి విశ్వేదసాధనం. ఓం మూషికవాహనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ. ఈ మంగళసూత్రం తీసుకోండి బాబు. అమ్మాయి మేడలో ఈ మంగళసూత్రం కట్టండి. నన్ను క్షమించు పునమి, నేనేం చేయలేకపోతున్నాను. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ముహూర్తానికి సమయం దాటిపోతుంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యప్రదాయిన్యై నమో నమః. ఆగండి. పృథ్వీ అంటే మీరేనా?
అవును సార్. మీరు వెంటనే మాతో రావాలి. మీరొచ్చింది ఎక్కడికో, ఇది ఎవరింట్లో పెళ్ళో తెలుసా? ఆ డీటెయిల్స్ అని మాకు తెలియదు మేడం. మాకు పృథ్వీ గారితో పనుంది. మీరు రండి సార్, వెళ్దాం. హా. ఆగు పృథ్వీ. తాళి కట్టే సమయానికొచ్చి పని ఉందని తీసుకెళ్ళడమేంటి? ఇదేవైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా, చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా? ఇది భానుమతి ఇంట్లో పెళ్లి. ముహూర్తం పెట్టిన తర్వాత 3 ముళ్ళు పడాలే తప్ప మధ్యలో ఆగకూడదు. చూడండి, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు భానుమతి ముందు నిలబడి ఉన్నారని మర్చిపోతున్నారు. అంటే పోలీసులనే బెదిరిస్తున్నారా? అడ్డొస్తే ఆ దేవుణ్ణైనా ఆపేస్తాను. మేము మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మీ మనవడు చేస్తున్న తప్పుని ఆపడానికి వచ్చాం. తప్ప? నా మనవడా? హ, మీరేదో పొరబడి వచ్చినట్టున్నారు. పొరపాటు కాదు, అన్ని డీటెయిల్స్ తెలుసుకునే వచ్చాం. ఏంటి మీకు తెలిసింది? మీ మనవడికి ఇంతకు ముందే పెళ్ళయింది. కాదని చెప్పమనండి, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పృథ్వీ, వాళ్ళు చెప్పేది నిజమేనా? మాట్లాడండి పృథ్వీ గారు. ఈ భానుమతి గారి మనవడు మొదటి భార్య బ్రతుకుండగానే ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. అది నేరమా కాదా? ఏంటి ఎస్ఐ గారు, బతికే ఉందా? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఉన్నమి. బస్సు ప్రమాదంలో తీవ్రమైన గాయాలైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సార్, మీరు చెప్పేది నిజమేనా? నా పున్నమి బ్రతికే ఉందా? అవునండి, మీ నంబర్ ఇచ్చింది కూడా ఆవిడే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయబోయేసరికి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏంటి, నా పున్నమి బ్రతికే ఉందా? ఇప్పుడు పున్నమి ఎక్కడుంది? ఏ హాస్పిటల్లో ఉంది? మాతో రండి సార్, తీసుకెళ్తాం. అమ్మ నాన్న విన్నారా? నా పున్నమి బ్రతికే ఉంది. నా నమ్మకమే నిజమైంది. బావా, బావా. నానమ్మ, నేను వెళ్ళి నా పున్నమిని తీసుకొని వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇప్పుడేమంటారు భానుమతి గారు? మీ మాట కాదని లేక ఒప్పుకున్నాడే గాని మీ మనవడికి ఈ పెళ్ళంటే ఎంత ఇష్టమో తేలిపోయింది కదా. 25 ఏళ్ల తర్వాత తీసుకొచ్చిన మీ మనవడు పెళ్లి మండపంలోనే పరువు తీసేశాడు. చాలా దారుణం కదా. సావిత్రి, జనార్దన్, పృథ్వీకి పెళ్ళైన సంగతి మీకు ముందే తెలుసా? అడుగుతున్నది మిమ్మల్నే. సమాధానం చెప్పండి. అమ్మా, నీతో చెప్పాలని అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి చనిపోయిందనుకుని ఆ విషయం మీ దగ్గర దాచామమ్మా. ఈ మాట ఇప్పుడు మాట్లాడడం కాదు, ఇంటికొచ్చిన రోజే చెప్పాలి. పృథ్వీని తీసుకురమ్మని పంపిస్తే పెళ్ళైన మాట దాస్తారా? ఊరందరి ముందు నా పరువు పోవడానికి కారణమవుతారా? ఇదేనా మీరు నాకిచ్చే మర్యాద? నర్సమ్మ, ఇంకెంతకాలం ఇలా హాస్పిటల్లో ఉండాలి? నేను వకీల్ సాబ్ గురించి చూస్తున్నట్టే వకీల్ సాబ్ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
మా వకీల్ సాబే కాదు, నా కోసం మా నానమ్మ, అత్తయ్య, మావయ్య అందరూ వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి నేను బ్రతికున్న విషయం తెలిస్తే వెంటనే ఇక్కడికి వస్తారు. పోలీసులు అదే పనిలో ఉన్నారమ్మా. ఇదే మాట ఇంకెంతకాలం చెప్తారు? విని విని విసుగొచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు, సమయాన్ని వృధా చేస్తున్నారు. డాక్టర్ గారు ఎక్కడున్నారో ఒక్కసారి పిలువు నర్సమ్మ, నేను మాట్లాడాలి. ఎవరి మీద ఆధారపడకుండా నా వకీల్ సాబ్ని నేనే వెతుక్కోవాలి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్ గారు, నా ఆరోగ్యం బాగానే ఉంది. దయచేసి నన్ను బయటికి పంపించేయండి. నా వకీల్ సాబ్ని తలుచుకుంటూ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. ఏంటమ్మా ఇది? ఎవరున్నారో తెలియకుండా నిన్ను ఎక్కడికని పంపించాలి? నువ్విలా బాధపడుతూ కూర్చోకమ్మా. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? నా వకీల్ సాబ్ని మీరు వెతక్క, నన్ను వెతకనివ్వక ఇంకెంతకాలం ఇలా నరకంలో బ్రతకమంటారు? పున్నమి, వకీల్ సాబ్, వకీల్ సాబ్, మీరు నిజంగానే వచ్చారా? డాక్టర్ గారు, వకీల్ సాబ్ మీకు కనిపిస్తున్నారా? నా భ్రమ కాదు కదా? వకీల్ సాబే కదా? లేదమ్మా, తను నిజంగానే వకీల్ సాబ్. వకీల్ సాబ్, వకీల్ సాబ్, ఇన్ని రోజులు ఏమయ్యారు? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశారు? మీరెందరూ ఏమైపోయారు అని, అసలు మిమ్మల్ని కలుస్తానో లేదో అని నేనెంత భయపడ్డానో తెలుసా? మీరు నా కోసం వస్తారని తెలుసు వకీల్ సాబ్, కానీ ఈ డాక్టర్ గారు నమ్మలేదు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తన స్పృహలోకొచ్చిన వెంటనే మొదటిగా అడిగింది మిమ్మల్ని. తన ప్రేమ నాకు తెలుసు డాక్టర్. ఓకే అండి, మీరు మాట్లాడుతూ ఉండండి. వకీల్ సాబ్, మీరొక్కరే వచ్చారు. నానమ్మ ఎక్కడ? మీతో రాలేదా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మనకంటూ ఎవరు లేరు పున్నమి. ఏంటి వకీల్ సాబ్ మీరు చెప్పేది? లేకపోవడం ఏంటి? మన కుటుంబంలో నువ్వు నేను తప్ప ఎవ్వరూ మిగలేదు పున్నమి. అందరూ బస్సు ప్రమాదంలో చనిపోయారు పున్నమి. అమ్మ, నాన్న, రాజమాత అందరూ చనిపోయారు పున్నమి. వకీల్ సాబ్, డాక్టర్ గారు, పోలీసులు అందరూ ఎవరు బతికుండరని చెప్తున్నా. నా వాళ్ళకి ఏం కాదు, అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారని మొండిగా వాదించాను. మీరు నా కోసం వస్తారు, నన్ను అందరి దగ్గరికి తీసుకెళ్తారని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ
అత్తయ్య గారికి నా మీద కోపం తగ్గింది. ఇక నుండి ఆమెని మంచి చేసుకుని మనసు మార్చాలి, పున్నమి నా కోడలని ఆవిడ గర్వంగా చెప్పుకునేలా చేయాలని ఏవేవో ఊహించాను, ఏదేదో ఆశపడ్డాను. కానీ కానీ నిప్పు పెట్టాను. వాళ్ళెప్పటికీ రారన్న నిజాన్ని జీర్ణించుకోలేక నరకం అనుభవిస్తున్నాను. దోషం పోవాలనే కదా వకీల్ సాబ్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంది. అయినా ఆ దేవుడు కరుణించకపోవడం ఏంటి? దయ లేకుండా ఇంతమంది ప్రాణాలు ఒకేసారి ఎలా తీసుకుపోతాడు? ఇలాంటప్పుడే దేవుడున్నాడన్న నమ్మకం కన్నా లేడన్న కోపమే ఎక్కువ అవుతుంది. వకీల్ సాబ్, మనమే ఇలా బాధపడుతుంటే మరి నాన్న పరిస్థితి? ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఏది అని అడిగితే మనం ఏం చెప్పాలి? నిజం తెలిస్తే నాన్న తట్టుకోగలరా? అసలే చిన్న పిల్లాడి మనస్తత్వం. ఇంత బాధని భరించే శక్తి ఆయనకి ఎలా ఉంటుంది? ఉండదు. అందుకే కొన్ని రోజులు అంకుల్కి నిజం తెలియకుండా దాయాలి. ఒక్కసారిగా మన బ్రతుకులు ఇలా మారిపోయాయేంటి వకీల్ సాబ్? మీరొక్కరే బ్రతుకున్నందుకు సంతోషపడాలో, మిగిలిన వాళ్ళు చనిపోయారని బాధపడాలో నాకేం తెలియట్లేదు. నువ్వున్నావన్న నమ్మకంతో ఇన్ని రోజులు బ్రతికాను. నేనున్నానన్న ధైర్యంతో నువ్వు కూడా బ్రతకాలి పున్నమి. సరే, పద వెళ్దాం. ఎక్కడికి వకీల్ సాబ్? మీ ఇంటికి వెళ్ళినా, రాజ్మహల్కి వెళ్ళినా జ్ఞాపకాలు తప్ప మనుషులు ఉండరు. గతాన్ని గుర్తు చేసుకోవడమే తప్ప పలకరించే వాళ్ళే ఉండరు. మీకు నేను, నాకు మీరు తప్ప మనకెవరూ లేరా వకీల్ సాబ్? లేదు పున్నమి, ఉన్నారు. మన కథకి ముగింపు పలుకుతున్నాను పున్నమి. ఆ దేవుడు కొత్త కథకి తెరలేపాడు. నాకంటూ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబమా? ఏం చెప్తున్నారు వకీల్ సాబ్? నాకేం అర్థం కావట్లేదు. జరిగింది మొత్తం దారిలో చెప్తాను. ముందు వెళ్దాం, పద రా. తప్పు చేసి తలదించుకోవడం కాదు, దాని కన్నీళ్లకు సమాధానం చెప్పాలి. నీ పెళ్ళానికంటే బుద్ధి లేదు. నీ జ్ఞానమేమైందిరా? మీరిద్దరూ పృథ్వీని తీసుకొచ్చిన రోజే వాడికి పెళ్ళయిందని చెప్తే అది బావ మీద ఆశలు పెంచుకునేది కాదు, చావడానికి ఉరి వేసుకునేది కాదు, ముస్తాబై పెళ్లి పేర్ల మీదకి ఎక్కేది కాదు. నిజం బయటపడ్డాక
దాని ప్రేమ నా పరువు నాశనమయ్యేవి కావు. ఆ లక్ష్మి చచ్చి సుఖపడింది. లేదంటే పృథ్వీకి పెళ్లి చేసినందుకు నా చేతిలో నరకం చూసేది. చాలమ్మమ్మా, దయచేసి నువ్వు ఇలాంటి శబదాలు, వార్నింగులు ఇవ్వద్దు. భానుమతి మాట ఇచ్చింది అంటే తిరుగుండదు అనుకుంటారు, కానీ ఇప్పుడు నా బ్రతికే తలక్రిందులైపోయింది.